మరి కూడా ఎల్లమ్మ టెంపుల్. ఈరోజు 1 lakh తిరిగిన ఎస్ క్రాస్ వెహికల్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ చేసాము. ఒకసారి ఫీడ్బ్యాక్ బిఫోర్కి ఆఫ్టర్కి చేంజెస్ ఎలా ఉన్నాయో కనుక్కుందాము. అన్న మీకు ఎలా తెలిసిందని ఇక్కడ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నారని చెప్పేసి? యాక్చువల్గా కార్బన్ క్లీనింగ్ గురించి నేను ఇన్స్టాగ్రామ్లో నేను చూస్తూ ఉన్నాను. ఓకే, ఫస్ట్ ఒక అతను విజయవాడలో పెట్టాడు. బట్ విజయవాడ వరకు అవసరమా అని వదిలేసి తర్వాత నెల్లూరులో చూశాను. ఓకే, తర్వాత హైదరాబాద్ చూశాను. సరే ఫస్ట్ టైం నల్గొండ వచ్చాను. దీని గురించి అయితే కార్బన్ క్లీనింగ్ గురించి అయితే చాలా వీడియో చూశాను, చాలా రీసెర్చ్ చేశాను. బట్ మనకు చేపిస్తే ఒకసారి అయిపోతుంది. అది డీజిల్ వెహికల్ 2019 మోడల్. 1 lakh కొంచెం ఫస్ట్లో ఉన్న ఫీల్ లేదు, సో తీసేద్దామా అనే ఆలోచనలో ఉన్నాను. బట్ నా ఫ్రెండ్స్ ఏమో వెహికల్ ఉంచుకో మంచిగా ఉన్నదని అన్నారు. అన్నను కలిశాను, చేశాడు. ఇవైతే నాకు ఫస్ట్లో ఉన్న ఫీల్ అయితే ఉన్నది. నా ఇంజన్ నాయిస్ అయితే లేదు, పికప్ బాగుంది. క్లచ్ అయితే చాలా లైట్ అయిపోయింది. అసలు కొంచెం హైదరాబాద్ డ్రైవింగ్లో నాకు కొంచెం లెగ్ పెయిన్ అనిపించేది, అంటే మార్నింగ్ నుంచి కొంచెం సిటీలో ట్రాఫిక్లో తిరిగిన తర్వాత. ఇప్పుడైతే ఏది లేదు. నేను పెట్టిన డబ్బులు వర్త్ అని అయితే నా ఫీలింగ్ ఉంది. మీరు కూడా ఎవరైనా డీజిల్ వెహికల్స్ అయితే ఖచ్చితంగా కార్బన్ క్లీనింగ్ చేయించుకోండి. అది మనకి తెలియదు, బట్ ఆ ఫీల్ అనేది వాట్ ఐ ఫీల్ ఇస్ మన బాడీలో ఏదైనా చిన్న లోపల జామ్ అయిందనుకో అది క్లీన్ అయిపోతుంది. మనం యాక్టివ్గానే ఉంటాం, బట్ కొంచెం వెయిట్ తగ్గినప్పుడు మనకి ఎలా ఫీల్ ఉంటుంది ఇంకా మనకు ఉంటుంది కదా, అదైతే ఉంటుంది. ఖచ్చితంగా అయితే చేయించుకోండి. ఇట్స్ మై సజెషన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, విజిట్ అగైన్. థ్యాంక్ యూ.